ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కాయి. గెలుపు కోసం అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత సీట్ల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఇది దాదాపుగా పూర్తి అయినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ప్రజాక్షేత్రంలోకి దిగడానికి జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 5వ తేదీ నుంచి బాబు ప్రజల్లోకి వెళ్లనున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. జనవరి 5వ తేదీన ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో తొలి సభ జరగనుంది. జనసేన ఉమ్మడి కార్యాచరణను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చంద్రబాబు ప్రజల ముందుకు వస్తున్నారు. చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు భవిష్యత్ కార్యక్రమాల గురించి ఇప్పటికే టీడీపీ శ్రేణులు స్పష్టం చేశారు. ఈ నెల 5వ తేదీ నుంచి 29వ తేదీ వరకు 22 పార్లమెంటు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నామని స్పష్టం చేశారు. రోజుకు 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో జరిగే సభల్లో చంద్రబాబు పాల్గొంటారని చెప్పారు. టీడీపీ, జనసేన కలిసే సభలు నిర్వహిస్తున్నాయని, చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా కొన్ని సభలకు హాజరవుతారని అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ సభలకు వచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, తమ నియోజకవర్గాల్లో సభలు పెట్టాలని పలువురు నేతలు కోరుతున్నారని చెప్పారు. టీడీపీ స్థాపించడానికి ముందు ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు అంతకంటే దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయంటూ, వాటిని చక్కదిద్దాలంటే చంద్రబాబు నాయకత్వం అవసరమని టీడీపీ నేతలు అంటున్నారు. ఇక పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సభల వివరాలు చూసుకున్నట్లయితే జనవరి 5వ తేదీన ఒంగోలు, 6న విజయవాడ, నరసాపురం, 9న తిరుపతి, నంద్యాల, 10న విజయనగరం, కాకినాడ, 18న మచిలీపట్నం, 19న చిత్తూరు, కడప, 30న అరకు, అమలాపురం, 24న రాజంపేట, అనంతపురం, 25న నెల్లూరు, కర్నూలు, 27న రాజమహేంద్రవరం, గుంటూరు, 28న అనకాపల్లి, శ్రీకాకుళం, చివరగా 29న ఏలూరు, బాపట్ల పార్లమెంట్ స్థానాల పరిధిలో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. వీటి ద్వారా ఎన్నికల సమరశంఖం పూరించి తమ విధానాలని ప్రజలకు వివరించనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.